వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. మనం ప్రీవియస్ వీడియోలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు గురించి నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మెమరీ యూనిట్ గురించి నేర్చుకున్నాం. నేను ఈ వీడియోస్ కంప్యూటర్ మీద కొంచెం రీసెర్చ్ చేస్తూ ఈ ట్యుటోరియల్స్ అనేటివి చేస్తూ ఉన్నాను. ఈ ట్యుటోరియల్స్ అనేటివి స్టూడెంట్స్ నుంచి కంప్యూటర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన ఎవరికైనా ఉపయోగపడతాయి. సో కమింగ్ టు దిస్ టాపిక్, మెమరీ యూనిట్. మెమరీ అంటే ఏంటి? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఏ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డివైస్ని మెమరీ అంటాము. సో డేటా అంటే ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ని మన కంప్యూటర్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని డేటా అంటారు. ఓకే, ఇప్పుడు ది మెమరీ గురించి చెప్పాలి అంటే మెమరీ ఈజ్ ద స్టోరేజ్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్, నేను ఈ వర్డ్ని చాలాసార్లు ఫ్యూచర్లో యూస్ చేస్తాను, ఇంతకు ముందు కూడా యూస్ చేస్తున్నాను. సో డేటా అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. డేటా ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు. Then instruction. What is instruction? Instruction is nothing but an order given to the processor by the user. Okay, అది ఒక ఆర్డర్ ప్రాసెసర్కి ఇస్తున్నాం, యూజర్ ద్వారా ప్రాసెసర్కి వెళ్తుంది. దేని మీద ఆర్డర్ అంటే టు టేక్ ద యాక్షన్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వీ షుడ్ టేక్ ఆన్ డేటా. డేటా మీద ఎటువంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనే ఒక ఆర్డర్ని మనం ప్రాసెసర్కి ఇస్తే అది పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇచ్చిన డేటా మీద అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆ ఆర్డర్ని మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇస్తామన్నమాట. ఓకే, దెన్ కమింగ్ టు దిస్ కంప్యూటర్, ఈ మెయిన్ కంప్యూటర్ మెమరీ. ఈ మెమరీ గురించి చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, lot of concepts we have to know about this memory, because memory is the main component of the computer. Then coming to this memory, నేను ఈ వీడియోని 3 పార్ట్స్గా చేయాలి అనుకుంటున్నాను. టుడే ఇస్ మై ఫస్ట్ పార్ట్. అండ్ మనం ముందుగా మెమరీ గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తాం. సో ఆ టెక్నికల్ టర్మ్స్ ప్లస్ మెమరీ అంటే ఏంది, వై వీ నీడ్ మెమరీ, అండ్ what are the measurements of that memory, and what are the types of that memory అనేటివి ఈ వీడియోలో చూద్దాం. దెన్ కమింగ్ టు ద డాక్యుమెంట్, ఐఎమ్ ఓపెనింగ్ ద డాక్యుమెంట్. మీరు చూసినట్లయితే, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే, ఇది ఈ సిపియు గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. కమింగ్ టు నెక్స్ట్, అండ్ టుడేస్ టాపిక్ ఇస్ సిస్టమాటిక్ రిప్రజెంటేషన్. నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ సిపియు డయాగ్రామ్ చూపిస్తూ సిపియు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ నేను ఈరోజు వీడియోస్లో టోటల్ సిస్టమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తున్నాను. బికాస్ ఈ సిస్టమాటిక్ రిప్రజెంటేషన్ చూసినప్పుడు మనకి ఇక్కడ 2 యూనిట్స్ కనిపిస్తున్నాయి, మెమరీ యూనిట్ అండ్ సెకండరీ స్టోరేజ్. మెమరీ యూనిట్ అన్నారు, మెమరీ అంటే ఏంది, సెకండరీ స్టోరేజ్ అంటే ఏంది, రెండు స్టోర్ చేసుకోవడానికే కదా యూజ్ అయ్యేది, డిఫరెన్స్ ఏంది, ఇలాగ చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. నేను ఈరోజు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ సిపియు, దిస్ ఈజ్ సెకండరీ స్టోరేజ్. ది మెమరీ, మెయిన్ మెమరీ, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ మెమరీ ఈజ్ ఇన్ ది సిపియు. సిపియులో మనకు కనిపించే మెమరీని ప్రైమరీ మెమరీ అంటాము, ఎక్స్టర్నల్గా బయట కనిపించే మెమరీని సెకండరీ మెమరీ అంటాము. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ మెమరీ ఎందుకు, ఈ సెకండరీ మెమరీ ఎందుకు?
మెయిన్ మెమరీలో ఏం స్టోర్ అవుతాయి అంటే ద జాబ్స్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఆ టైంలో ఏ ఏ ప్రాసెసెస్ ఏ ప్రోగ్రామ్స్ అయితే ఏఎల్యులో రన్ అవుతున్నాయో వాటికి సంబంధించిన ఫైల్స్ మాత్రమే మెమరీ యూనిట్లో ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీలో మెయిన్ మెమరీ అన్న మెమరీ యూనిట్ అన్న ప్రైమరీ మెమరీ అన్న ఒకటేనండి. ఈ మెయిన్ మెమరీలో ఏమేమి ఉంటాయంటే ఏఎల్యులో రన్ అయ్యే ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ప్రస్తుతానికి అక్కడ రన్ అయ్యే ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఈ సెకండరీ స్టోరేజ్లో ఏముంటాయి అంటే టోటల్ సిస్టమ్కి టోటల్ కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఫైల్ అనేది ఈ సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. ప్రతి ఒక్క డేటా అనేది మనకి సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీ ఆఫీస్లో డేటా సెంటర్ అంటూ ఉంటుంది. మీ క్యాబిన్లో సిస్టమ్ ఉంటుంది. మీ సిస్టంలో మీకు ఆ రోజుకి ఏ వర్క్కి యూజ్ అయ్యే ఫైల్స్ మాత్రమే ఉంటాయి. అదే మీ ఆఫీస్ డేటా సెంటర్లో టోటల్ ఆఫీస్కి సంబంధించిన డేటా అనేది ఉంటుంది. మీ మీ సిస్టంలో ఏముంటుంది, మీకు ఆ రోజుకి మీకు ఏ ఫైల్స్ కావాలో అవి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు ప్రతిసారి డేటా సెంటర్ నుంచి ఒక ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందుకని అలానే ఇప్పుడు ఈ సెకండరీ స్టోరేజ్లో టోటల్ కంప్యూటర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ మెయిన్ మెమరీ ఏం చేస్తుంది అంటే అప్పుడు కావాల్సిన ఫైల్స్ మాత్రమే లోడ్ చేసుకుంటుంది. ఎందుకంటే సిస్టమ్ ఎఫిషియన్సీని స్పీడ్ని పెంచడానికి. ఒకవేళ ఏఎల్యు డైరెక్ట్గా సెకండరీ మెమరీ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే లేట్ అవుతుంది. కాబట్టి మెయిన్ మెమరీ అనేది అలాగా యూజ్ అవుతుంది అనమాట. ఫస్టే ఇది ఏ ఫైల్స్ ఇప్పుడు ఫస్టే మనకి సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఓఎస్ అనేది రన్ అవ్వాలి. ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వందే ఏది ఫస్ట్ రన్ అయ్యేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. అది యాక్చువల్గా మెయిన్ మెమరీలో ఉండదు, సెకండరీ స్టోరేజ్లో ఉంటుంది. సెకండరీ స్టోరేజ్ నుంచి డైరెక్ట్గా ఏఎల్యు ఆపరేట్ చేయాలి అంటే ఇట్ మే టేక్స్ లాంగ్ టైం అనమాట. సో వెయిటింగ్ టైం పెరిగిపోతుంది, సిస్టమ్ స్పీడ్గా వర్క్ అవ్వదు, తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే ఓఎస్ అనేది మెయిన్ మెమరీ లోడ్ చేసుకొని మెయిన్ మెమరీ ద్వారా ఏఎల్యుకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే స్పీడ్గా ప్రాసెస్ జరిగిపోయి సిస్టమ్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. స్పీడ్ని ఎఫిషియన్సీ అంటారండి. ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది. సిస్టమ్ ఎఫిషియన్సీ బాగుంటే మనకు వర్క్స్ అన్ని తొందరగా కంప్లీట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మెమరీ యూనిట్ అండ్ సెకండరీ స్టోరేజ్. ఇంకొకటి ఏంటి అంటే ఈ మెమరీ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్క డేటా అనేది సిస్టమ్ టర్న్ ఆఫ్ అవ్వగానే అంటే పవర్ సప్లై ఎప్పుడైతే సిస్టమ్కి ఆగిపోతుందో అప్పుడు ఈ మెయిన్ మెమరీలో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. అదంతా బ్యాక్ టు స్టోరేజ్ డివైజెస్కి వచ్చేస్తుంది. స్టోరేజ్ అదే సెకండరీ స్టోరేజ్కి వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏఎల్యులో అప్పుడు రన్ అవుతున్న ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన ఆ పర్టికులర్ దానికి సంబంధించిన ఫైల్ అనేది మళ్ళీ సెకండరీ స్టోరేజ్కి వచ్చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెమరీ యూనిట్ అండ్ స్టోరేజ్ యూనిట్? ఇప్పుడు చెప్పిందే అండి. మెమరీ యూనిట్ అంటే మన రియల్ వరల్డ్లో మెమరీ యూనిట్లో మెయిన్ కాంపోనెంట్ ర్యామ్ కాబట్టి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాబట్టి ఈ మెమరీ యూనిట్ అంటే ర్యామ్ అంటారు. మామూలుగా అందరు పిలుచుకునే పేర్లు, రియల్ వరల్డ్ అంటే అందరు పిలుచుకునే పేర్లే ఆ మెమరీ యూనిట్ పేరు ఏంటంటే ర్యామ్ అంటారు. అదే మన సెకండరీ స్టోరేజ్కి ఏంటి అంటే హార్డ్ డిస్క్ అనమాట. దాని పేరు అందరు పిలుచుకునే పేరు ఏంటంటే సెకండరీ స్టోరేజ్ అంటే ఎవరికి అర్థం కదా, అదే హార్డ్ డిస్క్ అంటే అందరికి అర్థం అవుతుంది. దెన్ కమింగ్ టు ఆ మెయిన్ డిఫరెన్స్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. ఓకే, దెన్ కమింగ్ టు let us compare our computer to an office that contain a desk and file cabinet. మనకి ఒక ఆఫీస్ ఉంది, దాంట్లో ఫైల్ క్యాబినెట్ ఉంది. ఫైల్ క్యాబినెట్ అంటే ఆ ఆఫీస్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని స్టోర్ చేసే ఒక రూమ్ అన్నమాట. డెస్క్ ఉంది, డెస్క్ అంటే మీరు వర్క్ చేసే ఒక ప్లేస్. ది ఫైల్ క్యాబినెట్ రిప్రజెంట్స్ ద కంప్యూటర్స్ హార్డ్ డిస్క్. ఈ ఫైల్ క్యాబినెట్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ మెమరీని రిప్రజెంట్ చేస్తే which provides storage for all the files and information you need in your office. ఆ ఫైల్ క్యాబినెట్ ఏం చేస్తుంది, ఆ కంప్యూటర్లో ఆ ఆఫీస్లో మీకు కావాల్సిన ఫైల్స్ ఆఫీస్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఫైల్ క్యాబినెట్లో ఉంటుంది.
కానీ మీకు కావాల్సిన ఫైల్స్ మాత్రమే మీరు డెస్క్ మీదకి తెచ్చుకుంటారు. అంటే ప్రతిసారి మీరు వెళ్ళి ఆ ఫైల్ క్యాబినెట్కి వెళ్ళి ఆ ఫైల్ తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఫైల్ అవసరమైతే ఇంకో ఫైల్ తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేయడం, ఇట్ మే బి టైమ్ కన్స్యూమింగ్ అండ్ వెరీ హార్డ్ టు డూ. సో మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఒకసారి తెచ్చుకుంటారు. అలానే ఇక్కడ మనకి మెయిన్ మెమరీ అనేది సెకండరీ స్టోరేజ్ నుంచి దానికి కావాల్సిన ఫైల్స్ అన్ని సిస్టమ్ రన్ అవ్వడానికి దానికి కావాల్సిన ఫైల్స్ అన్ని ఒక్కసారిగా లోడ్ చేసేసుకొని దెన్ వన్ బై వన్ వచ్చి ఏఎల్యుకి ఇస్తూ ఉంటే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఏఎల్యు ప్రాసెస్ చేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. దెన్ కమింగ్ టు మెమరీ మెజర్మెంట్ టేబుల్. మెమరీ మెజర్మెంట్ టేబుల్ కి ఈ మెమరీ మెజర్మెంట్ టేబుల్ అంటే మెమరీ అంటున్నాం కదా, అంటే ఏంది డేటా, ఎంత డేటా స్టోరేజ్. ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెమరీ వచ్చి స్టోరేజ్. ఒక మెమరీ డివైస్ తీసుకున్నాము, ఒక మెమరీ డివైస్ కొన్నాము అంటే అది ఎంత స్టోరేజ్, ఎంత మెమరీ వరకు హోల్డ్ చేయగలదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొంటున్నామంటే దాని ర్యామ్ అంతా చెక్ చేస్తారు, ఎంత స్టోరేజ్ వరకు అది హోల్డ్ చేయగలదు. ఎంత స్టోరేజ్ హోల్డ్ చేస్తే అంత ఎఫెక్టివ్ అన్నమాట, అంత మంచి ఫోన్ అని ఇలా చెప్తూ ఉంటారు. సో ఈ మెమరీని ఎలా మెజర్ చేస్తాము ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సో వన్ బిట్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అన్నమాట. నంబర్ ఆఫ్ సెల్స్, లార్జ్ గ్రూప్ ఆఫ్ cells is there in memory unit and each cell is capable of to store one bit of information. So మెమరీ యూనిట్ లో ఉన్న ప్రతి సెల్ వన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి క్యాపబుల్ గా ఉంటుంది. సో వన్ బిట్ ఈక్వల్ టు 0 or 1. నేను ఇంతకు ముందు మీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, the computer is able to understand only in able to understand the language which is only in binary digits. Binary digits అంటే ఏం లేదని 0 or 1. న్యూమరికల్ గా చెప్పాలంటే, ఆల్ఫాబెటికల్ గా చెప్పాలంటే ట్రూ ఆర్ ఫాల్స్. 0 represents false and 1 represents true. ఓకే, ఇప్పుడు వన్ బిట్ ఈక్వల్ టు 0 or 1 అని ఇచ్చాను. 0 or 1 ఏంది అని అనుకోవచ్చు, డౌట్ రావచ్చు. ఇఫ్ వన్ బిట్ ఈక్వల్ టు 0 అనుకుంటే, వన్ బిట్ ఈక్వల్ టు 0 అనుకుంటే అంటే వన్ బిట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే దట్ బిట్ కంటైన్స్ నథింగ్. ఆ బిట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వలేదు అని. అంటే వన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్టికులర్ సెల్ లో స్టోర్ అవ్వలేదు అని. అదే వన్ బిట్ ఈక్వల్స్ టు 1 అంటే దట్ ఈస్ ట్రూ, అంటే ఆ సెల్ లో వన్ బిట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది అని. ఇలా ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు కంప్యూటర్ లో చాలా సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ వాటిని ఇట్లా ఈ బైనరీ డిజిట్స్ తో రిప్రజెంట్ చేస్తూ 0 or 1 అని పెట్టుకుంటూ పోతే కంట్రోల్ యూనిట్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఆ సెల్ లో 0 ఉంటే దెర్ ఈస్ నథింగ్ ఇన్ దట్ సెల్, వీ హ్యావ్ టు స్టోర్ సంథింగ్ ఆన్ దట్ అని కంట్రోల్ యూనిట్ డిసైడ్ చేస్తుంది. ఏమీ లేదు అనుకుంటే 0 చూపిస్తుంది, కాబట్టి 0 ఉంటే కంప్యూటర్ వెంటనే వేరే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఆ సెల్ లో స్టోర్ చేస్తుంది. సో అందుకని 0 or 1. ఓకే, then 1 byte equal to 8 bits. 1 kilobyte, that is 1 kb equal to 1024 bytes. Okay, 1 megabyte, 1 MB equal to 1024 kilobyte. 1 gigabyte equal to 1024 megabyte. 1 terabyte equal to 1024 gigabytes. 1 petabyte equal to 1024 terabytes. దెన్ నోట్. నేను యాక్చువల్లీ ఈ పాయింట్ని మీకు సిపియూ చెప్పేటప్పుడే చెప్పాలి అండి, కానీ ఇది మెమరీలో కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ సిపియూ హియర్ ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎవ్రీ ప్రాసెసర్ కంటైన్స్ ఏ సిస్టమ్ క్లాక్. ప్రతి ఒక్క ప్రాసెసర్కి ఒక సిస్టమ్ క్లాక్ ఉంటుందండి. ఆ సిస్టమ్ క్లాక్ యొక్క స్పీడ్ని క్లాక్ స్పీడ్ అంటారు. ఈ క్లాక్ స్పీడ్ దేని గురించి చెప్తుందంటే, ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది పర్ సెకండ్కి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే దాన్ని బట్టి క్లాక్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ద స్పీడ్ అట్ విచ్ ద ప్రాసెసర్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎంత స్పీడ్ లో ప్రాసెసర్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది
అనే దాన్ని మనం క్లాక్ స్పీడ్ అంటాము. మనం ప్రీవియస్ కంప్యూటర్స్లో చూస్తే అది మెగా హెర్ట్జ్లో మెజర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్స్లో చూస్తే అది జిగా హెర్ట్జ్లో మెజర్ చేస్తున్నారు. సో మెగా హెర్ట్జ్ అంటే ఏం లేదండి, megahertz is equal to 1 million cycles per second. For example, a computer clock speed is 1000 megahertz, then that computer performs 1000 instructions per second. Okay, instructions or cycles, 1000 million, sorry, not 1000, no, 1000 million instructions per second. Okay, where here megahertz meaning where mega means millions and hertz means cycles. Cycles are nothing but instructions, one process to execute that instruction, that is nothing but cycle. Okay, సైకిల్ అంటే ఒక ప్రాసెస్ ఇన్పుట్, సారీ, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇన్పుట్ నుంచి వచ్చి మెమరీ యూనిట్ లో స్టోర్ అయ్యి కంప్యూటర్ ఏఎల్యు తీసుకొని అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఆ ఇన్స్ట్రక్షన్ ని ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ ని మళ్ళీ మెమరీ యూనిట్ కి పంపించే ఇదంతా ఒక సైకిల్ అండి. ఇలాంటి సైకిల్స్ అది 1000 మిలియన్స్ పర్ సెకండ్ చేస్తుంది. ఒకవేళ ఆ కంప్యూటర్ క్లాక్ స్పీడ్ అనేది 1000 మెగా హెర్ట్జ్ అయితే, దెన్ the latest generation of processes operates in gigabytes. Gigabytes means 1 billion instructions per second, instruction cycles per second. Then coming to the next topic, read and write operations. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మీకు సరిగ్గా అర్థం కాకపోయినా నేను ఫ్యూచర్లో మెమరీ గురించి చెప్పేటప్పుడు ఈ ఆపరేషన్స్ అనేటివి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. రీడింగ్ అంటే రీడ్ అన్న అనొచ్చు, రీడ్ ఆపరేషన్ని ఆర్ ఫెచ్ ఆపరేషన్ అని కూడా అనొచ్చు. ఈ రీడింగ్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, మనము ఇన్పుట్ మెమరీ నుంచి సిపియుకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం. మనం మెమరీ నుంచి సిపియుకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రీడ్ ఆపరేషన్ ఆర్ ఫెచ్ ఆపరేషన్ అంటారండి. దెన్ రైట్ ఆపరేషన్, ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ సిపియు టు మెమరీ. సిపియు టు నుంచి మళ్ళీ మెమరీకి రైట్ చేయడాన్ని, అదే డేటాను ట్రాన్స్ఫర్ చేయడాన్ని రైట్ ఆపరేషన్ అంటారు. మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి మీరే చూడండి. రీడ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ మెమరీ టు సిపియు. రైట్ ఆపరేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ సిపియు టు మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బుక్ చదువుతున్నారు అనుకోండి, ఆ బుక్ని మీరు రీడ్ చేస్తున్నారు. సో బుక్లో అయిన ఇన్ఫర్మేషన్ని మీ మైండ్కి పంపిస్తున్నారు. ఇప్పుడు మీ మైండ్ని సిపియు అనుకోండి, ఆ బుక్ని మెమరీ అనుకోండి. ఆ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు మైండ్కి పంపిస్తున్నారు, సిపియుకి పంపిస్తున్నారు. అదే రైట్ చేయాలి అంటే మీ సిపియులో అంటే మీ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు మళ్ళీ బుక్ మీదకి పంపిస్తున్నారు. సో ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్, దిస్ ఈస్ ద సింపుల్ లాజిక్. ఓకే, then coming to the next topic, 1 minute. Then coming to the next one, డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్. నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను డేటా అంటే ఏంది, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంది. డేటా ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్. మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో స్టోర్ చేయడాన్ని డేటా అంటారు. అలాగే ద ఇన్ఫర్మేషన్ మేబీ ద టెక్స్ట్ ఆర్ ఇమేజ్. ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్లో స్టోర్ అయింది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ డిజిట్స్. అంతలో తప్ప ఇమేజ్ అనేది ఇమేజ్ లానే ఎక్కడా స్టోర్ అవ్వదు. ఓకే,
because the computer is able to understand only the binary language which is machine level language. Sir, what type of action should be performed on data? మన డేటా మీద ఎటువంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనే దాన్ని ఒక ఆర్డర్ లాగా ప్రాసెసర్కి ఇవ్వడమే ఇన్స్ట్రక్షన్. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కంప్యూటర్ మెమరీ సిస్టమ్. దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్. ఓకే, ఇందాకంతా మనం బేసిక్స్ నేర్చుకున్నాం, బేసిక్స్ అండ్ టెక్నికల్ టర్మ్స్ నేర్చుకున్నాం. ఇంకా మనకి చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, ముందు ముందు చెప్తేనే బాగా అర్థమవుతాయని ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో వాట్ ఈస్ మెమరీ? యాజ్ ప్రీవియస్లీ సెడ్, ది మెమరీ యూనిట్ which the memory is a unit which is stored to store the data and instructions. మనం ఇన్స్ట్రక్షన్స్ ని డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే మెమరీ డివైస్ నే ఒక డివైస్ నే మెమరీ యూనిట్ అంటున్నాం. సో వై వీ నీడ్ మెమరీ? మెమరీ ఎందుకు అవసరం? మనం ఎవరమో మన గురించి మనం తెలుసుకోవడానికి మనం మెమరీ కావాలి. మనం ఇప్పుడు ఏం చేయాలో అది గుర్తుపెట్టుకోవడానికి మనకి మెమరీ కావాలి. అలాగే కంప్యూటర్కి కూడా అది ఏంటి, దాని అప్పటికప్పటికి అప్పుడు అది ఎలా పర్ఫామ్ చేయాలి అని గుర్తుంచుకోవాలి అంటే కంప్యూటర్కి కూడా మన మెమరీ కావాలి. అదే ఇక్కడ నేను పాయింట్ వైజ్గా రాశానండి. ఇమాజిన్ ఇఫ్ యూ హ్యాడ్ నో మెమరీ, సో వాట్ హ్యాపెన్స్ if you are a person without a memory? You can't remember anything about your past, present, etc. Okay, then like that, if your computer doesn't have memory, that it cannot perform any operation as loading OS applications, programs, etc. Okay, memory stores all your application OS that are required for you to use the computer. Okay, so the computer must need the memory. Memory is required in a computer to store programs and data processed by programs. మెమరీ అనేది కంప్యూటర్కి అవసరం, ఎందుకంటే ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్స్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ కంప్యూటర్ మెమరీ సిస్టమ్. Computer memory is made up of large number of cells. నేను ఇందాక చెప్పినట్లు computer memory is nothing but a system with large number of cells. Each cell is capable to store the one bit of information in the form of binary numbers. ప్రతి ఒక్క సెల్ వన్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి క్యాపబుల్గా ఉంటుంది. ఓకే, ఏ కంప్యూటర్ సిస్టమ్ యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఫర్ స్టోరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. కంప్యూటర్ సిస్టమ్ అనేది వెరైటీ ఆఫ్ డివైజెస్ని యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెరైటీ ఆఫ్ డివైజెస్ ఈజ్ నథింగ్ బట్ వెరైటీ ఆఫ్ టైప్స్. ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ ద నంబర్స్, it use numerical devices. If we want to store the alphabets, it use the alphabetical devices. That is nothing but అంటే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకునేటప్పుడు అది మీకు బాగా అర్థమవుతుంది. ప్రెసెంట్లీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ యూజెస్ ఎ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఫర్ స్టోరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. The information to be stored on a computer is classified in two basic categories. That is nothing but data and instructions. మనకి కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం కదండి, ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినా అది టూ కేటగిరీస్ కిందకే వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ద CPU యాక్సెస్ టైం డిపెండ్స్ the CPU access time depends on the fastness of the memory. మెమరీ అనేది ఎంత ఫాస్ట్గా సిపియుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎంత ఫాస్ట్గా సిపియు నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది అనే దాని మీద కూడా సిపియు పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెమరీ అనేది సిపియుకి కావాల్సిన ఫైల్ని త్వరగా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు సిపియు పర్ఫార్మెన్స్ లో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్,
మీ దగ్గర ఫాస్ట్ మీ దగ్గర ఫాస్ట్‌గా మూవ్ అయ్యే ఒక కార్ ఉంది. కానీ మీరు ట్రాఫిక్‌లో ఎలా ఉన్నారంటే మీ ముందరంతా స్లోగా మూవ్ అయ్యే కార్స్ ఉన్నాయి. ఆటోమేటిక్‌గా మీరు స్లో అయిపోతారు. ఈవెన్ దో మీ కార్ అనేది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. కానీ మీ ముందరున్న స్లో మూవింగ్ కార్స్ వల్ల అంటే దాని స్పీడ్ తక్కువగా ఉండడం వల్ల మీ కార్ అనేది కొంచెం తక్కువైపోయింది. అలాగే CPU ఎంత ఫాస్ట్‌గా రన్ అయ్యామా, దాని ముందర దానికి ఫైల్స్ ఇవ్వడానికి మెమరీ అనేది చాలా స్లో స్పీడ్‌తో ఉన్నట్లయితే CPU కూడా స్లోగానే పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఆహ్, మెమరీ కూడా CPU పెర్ఫార్మన్స్ మీద సారీ మెమరీ మీద కూడా CPU పెర్ఫార్మన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, టైప్స్ ఆఫ్ మెమరీ. A memory system can be considered to consist of three types of memories. మనకి త్రీ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఇంటర్నల్ ప్రాసెసర్ మెమరీస్, ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ. ఇందాక మెమరీ యూనిట్ అన్ని సిపియుతో లింక్ అయింది కదండి ఫిగర్, నేను లాస్ట్లో చూపిస్తాను. ఆ ఫిగర్ ఉంది కదండి, దాన్ని మెయిన్ మెమరీ అంటారు. ఓకే, ద మెమరీ విచ్ లింక్స్ విత్ ద అథమెటిక్ లాజిక్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ మెయిన్ మెమరీ. అథమెటిక్ లాజిక్ యూనిట్ రన్ చేసే ఏ ఫైల్ అయినా ముందు మెయిన్ మెమరీలో లోడ్ అయ్యి తర్వాత అథమెటిక్ లాజిక్ యూనిట్ వస్తుంది. తర్వాత సెకండరీ ఆర్ యాక్సిలరీ మెమరీ. సెకండరీ ఆర్ యాక్సిలరీ మెమరీ ఇస్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్. సో ఇంటర్నల్ ప్రాసెసర్ మెమరీస్, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ఈ మెమరీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెమరీ చూద్దాం. మెమరీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మెమరీ అంటే ఒక స్టోరేజ్ యూనిట్. ఎనీ స్టోరేజ్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ మే హ్యావ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఏ స్టోరేజ్ యూనిట్ కైనా ఈ కింది క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉంటాయి. ఫస్ట్ స్టోరేజ్ కెపాసిటీ. దాని స్టోరేజ్ కెపాసిటీ ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని అది స్టోర్ చేసుకోగలదు. దట్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంత స్పీడ్తో ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలదు, అలాగే సెండ్ చేయగలదు. The speed of that memory, the storage of the memory are two characteristics of any storage unit. And this point is the storage and availability. So the high speed memory devices are expensive and occupy less space. హై స్పీడ్ మెమరీస్ అనేటివి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలాగే లెస్ స్పేస్ని చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. అలాగే స్లో స్పీడ్ మెమరీస్ అనేవి కాస్ట్ తక్కువగా ఉంటాయి, ప్లస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటాయి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అబౌట్ ద మెమరీ. నేను నెక్స్ట్ వీడియోలో మెమరీ టైప్స్ గురించి ఈ త్రీ టైప్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫర్దర్ వీడియోస్ కోసం. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్.